ఈరోజు వీడియోలో మనం టాప్ 10 బెస్ట్ కార్స్ అయితే 10,00,000 బడ్జెట్ లోపల అయితే డిస్కస్ చేసుకుందాం. 10థ్ ప్లేస్‌లో హుండై గ్రాండ్ ఐటెన్ నియోస్ అయితే ఉంది. ఇది 5 సీటర్ హ్యాష్ బ్యాక్ కార్. దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే 5.60 లాక్ టు 8.56 లాక్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. ఇంజిన్ ఆప్షన్స్ చూసినట్లయితే 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ సీఎన్జీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇందుట్లో ఇంజిన్ సీసీ చూసినట్లయితే 1197 సీసీ అయితే ఉంటది. 4 సిలిండర్ ఇంజిన్. పెట్రోల్‌లో అయితే 82 హార్స్ పవర్ అండ్ 114 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. అదే సీఎన్జీలో అయితే 68 హార్స్ పవర్ 96 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. ఇందుట్లో 5 స్పీడ్ ఆటోమేటిక్ అలాగే 5 స్పీడ్ మాన్యువల్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మైలేజ్ చూసినట్టే పెట్రోల్ మైలేజ్ వచ్చేసి రియల్ వాల్‌లో 16-18 వస్తది. అదే సీఎన్జీ మైలేజ్ చూసినట్లయితే అరౌండ్ 25-26 వస్తది. నైన్త్ ప్లేస్‌లో చూసినట్లయితే టాటా టియాగో 5 సీటర్ హ్యాష్ బ్యాక్ అయితే ఉంది. దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే 4,70,000-8,55,000 ఎక్స్ షోరూమ్ అయితే ఉంటుంది. ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం. ఇంజిన్ సీసీ చూసినట్లయితే 1199 సీసీ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటది. అండ్ ఇందుట్లో పెట్రోల్ ప్లస్ సీఎన్జీ కూడా ఆఫర్ చేస్తున్నారు. పెట్రోల్‌లో చూసినట్లయితే 86 హార్స్ పవర్ అలాగే 130 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. అదే సీఎన్జీలో చూసినట్లయితే 75.5 హార్స్ పవర్ అలాగే 96.5 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. గేర్ బాక్స్ చూసినట్లయితే ఇందుట్లో 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ 2 ఉంటాయి. మైలేజ్ చూసినట్లయితే పెట్రోల్ వచ్చేసి 19-20 ఇస్తది. అదే సీఎన్జీ వచ్చేసి 26-28 ఇస్తది. సేఫ్టీ రేటింగ్ గురించి చూసుకున్నట్లయితే గ్లోబల్ ఎన్‌కాప్‌లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. టాప్ ఎయిత్ ప్లేస్‌లో చూసినట్లయితే టొయోటా గ్లాంజా ప్రీమియం హ్యాష్‌బ్యాక్ అయితే ఉంది. దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే 6.73 లాక్ నుంచి 9.99 లాక్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. ఇంజిన్ ఆప్షన్స్ చూసినట్లయితే పెట్రోల్ ఇంజిన్ అలాగే సీఎన్జీ ఇంజిన్ రెండిట్లో అవైలబుల్‌గా ఉంది. ఇంజిన్ సీసీ చూసినట్లయితే 1197 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ అయితే ఇందుట్లో ఉంటది. అదే పెట్రోల్‌లో పవర్ అండ్ టార్క్ చూసినట్లయితే 88.5 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 113 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సీఎన్జీలో చూసినట్లయితే 76 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 98.5 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. ట్రాన్స్‌మిషన్ చూసినట్లయితే 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ రెండిట్లో అవైలబుల్‌గా ఉంది. మైలేజ్ చూసినట్లయితే పెట్రోల్ మాన్యువల్‌లో 22.35 ఇస్తే పెట్రోల్ ఆటోమేటిక్‌లో మాత్రం 22.9 అయితే ఇస్తుంది. సీఎన్జీలో చూసినట్లయితే 30 అయితే ఇస్తుంది. సెవెంత్ ప్లేస్‌లో వచ్చేసి మారుతి సుజుకి డిజైర్ అయితే ఉంది. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 6.26 లాక్ నుంచి 9.36 లాక్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. ఇంజిన్ ఆప్షన్స్ చూసినట్లయితే ఇది పెట్రోల్ ప్లస్ సీఎన్జీ రెండిట్లో అవైలబుల్‌గా ఉంది. ఇంజిన్ సీసీ చూసినట్లయితే 1200 సీసీ 3 సిలిండర్ ఇంజిన్ అయితే ఇందుట్లో ఉంటుంది. సో, ఇప్పుడు పెట్రోల్‌లో హార్స్ పవర్ అండ్ టార్క్ చూసినట్లయితే 80 హార్స్ పవర్ అండ్ 112 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. అదే సీఎన్జీ మోడ్‌లో ఉన్నప్పుడు 69 హార్స్ పవర్ అలాగే 102 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజ్ చూసినట్లయితే ఏఆర్ఏఐ క్లెయిమ్ చేసింది. పెట్రోల్ మాన్యువల్‌లో 24.7 పెట్రోల్ ఆటోమేటిక్‌లో 25.7 అయితే క్లెయిమ్ చేసింది. సీఎన్జీలో చూసినట్లయితే 33.7 అయితే క్లెయిమ్ చేసింది. సేఫ్టీ రేటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే గ్లోబల్ ఎన్‌కాప్ ప్లస్ భారత్ ఎన్‌కాప్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. సిక్స్త్ వెహికల్ వచ్చేసేదలికి మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఇది కేవలం సిగ్మా వేరియంట్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటది. 10,00,000 లోపల. సో, దీని ప్రైస్ చూసినట్లయితే 6.85 లాక్ నుంచి 7.86 లాక్ అయితే ఎక్స్ షోరూమ్ ఉంటది. ఇంజిన్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్స్ అయితే వస్తుంది. ఇందుట్లో మనకి 1197 సీసీ ఇంజిన్ అయితే ఉంటది. విత్ 4 సిలిండర్. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసేదలికి 88.5 హెచ్‌పీ అయితే ప్రొడ్యూస్ చేస్తది. అదే మనకి 130 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది పెట్రోల్ ఇంజిన్. అదే సీఎన్జీ అయితే 76.4 హెచ్‌పీ పవర్ అలాగే 98.5 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. ఇందుట్లో మనకి మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటది. మైలేజ్ చూసుకున్నట్లయితే ఇది ఏఆర్ఏఐ ప్రకారం పెట్రోల్ అయితే 21.7 అదే సీఎన్జీ అయితే 28.5 అయితే క్లెయిమ్ చేసినాయి. టాప్ 5లో చూసినట్లయితే టాటా ఆల్ట్రోజ్ ఉంది. దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే 6.89 లాక్ నుంచి 11.29 లాక్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంటది. దీని సేఫ్టీ రేటింగ్ చూసినట్లయితే 5 స్టార్ గ్లోబల్ ఎన్‌కాప్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. ఇంజిన్ ఆప్షన్స్ గురించి చూసినట్లయితే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అంటే 1199 సీసీ 3 సిలిండర్ ఇంజిన్ అయితే ఉంది. ఇందుట్లో పవర్ అండ్ టార్క్ చూసినట్లయితే 88 పీఎస్ పవర్ అలాగే 115 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మైలేజ్ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 18-19 ఉంటది. అదే 1.2 లీటర్ సీఎన్జీ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 1199 సీసీ డ్యూయల్ సిలిండర్ ఇంజిన్ మాత్రమే ఉంటది.
ఇందుట్లో. దీని పవర్ అయితే చూసినట్లయితే 74 పీఎస్ అలాగే టార్క్ చూసినట్లయితే 103 న్యూటన్ మీటర్ టార్క్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తది. దీని మైలేజ్ చూసినట్లయితే 27.8 అయితే వస్తది. అదే ఇందుట్లో డీజిల్ వేరియంట్ కూడా అవైలబుల్‌గా ఉంటది. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట. అంటే 1497 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటది. దీని పవర్ చూసినట్లయితే 90 పీఎస్, టార్క్ చూసినట్లయితే 200 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. మైలేజ్ అప్ టు 23-25 కేఎంపీఎల్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. ఐ మీన్ ఇస్తది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్, దాంతో పాటు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అంటే డీసీటీ కూడా అవైలబుల్‌గా ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో చూసినట్లయితే హుండై ఎక్స్‌టార్ అయితే ఉంది. దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే 5.81 లాక్ నుంచి 9.61 లాక్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. దీంట్లో ఇంజిన్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్లస్ సీఎన్జీ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌తో అవైలబుల్‌గా ఉంటాయి. దీని సీసీ చూసినట్లయితే 1197 సీసీ ఎగ్జాక్ట్‌గా. సో, ఇప్పుడు ట్రాన్స్‌మిషన్ చూసినట్లయితే 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ రెండిట్లితో అవైలబుల్‌గా ఉంటది. ఇప్పుడు పవర్ అండ్ టార్క్‌లు డిస్కస్ చేసుకున్నట్లయితే పెట్రోల్‌లో వచ్చేసి 82 హార్స్ పవర్ అలాగే 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తే, సీఎన్జీలో చూసినట్లయితే 68 హార్స్ పవర్ అండ్ 95.2 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. మైలేజ్ చూసుకున్నట్లయితే పెట్రోల్‌లో వచ్చేసి 19.2 నుంచి 19.4 వరకు అప్రాక్సిమేట్‌గా మైలేజ్ ఇస్తే, అదే సీఎన్జీలో చూసినట్లయితే 27.1 అయితే మైలేజ్ ఇస్తుంది. టాప్ 3లో చూసినట్లయితే మారుతి సుజుకి బెలినో ఉంది. దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే 5.99 లాక్ నుంచి 9.17 లాక్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. ఇంజిన్ ఆప్షన్స్ చూసినట్లయితే పెట్రోల్ ప్లస్ సీఎన్జీ 2 ఇంజిన్ ఆప్షన్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు ఇంజిన్ సీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే 1197 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ అయితే ఉంది. పెట్రోల్‌లో పవర్ అండ్ టార్క్ చూసుకున్నట్లయితే 88.5 హెచ్‌పీ పవర్ అలాగే 130 న్యూటన్ మీటర్ టార్క్ అయితే పెట్రోల్‌లో ప్రొడ్యూస్ చేస్తే, అదే సీఎన్జీలో 76 హార్స్ పవర్ అలాగే 113 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్‌లో అవైలబుల్‌గా ఉంది. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏఆర్ఏఐ క్లెయిమ్ చేసింది పెట్రోల్ మాన్యువల్‌లో 22.3, పెట్రోల్ ఆటోమేటిక్‌లో 22.9 అలాగే సీఎన్జీ మాన్యువల్‌లో 30.61. సో, సేఫ్టీ రేటింగ్ చూసుకున్నట్లయితే 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది భారత్ ఎన్‌క్యాప్‌లో. టాప్ 2లో చూసినట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ అయితే ఉంది. దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే 5.79 లాక్ నుంచి 8.84 లాక్ అయితే ఎక్స్ షోరూమ్ పడుతుంది. ఇంజిన్ ఆప్షన్స్ చూసినట్లయితే పెట్రోల్ ప్లస్ సీఎన్జీ 2 ఇంజిన్ ఆప్షన్స్‌లో అవైలబుల్‌గా ఉంది. దీని ఇంజిన్ సీసీ చూసినట్లయితే 1197 సీసీ 3 సిలిండర్ ఇంజిన్ అయితే ఇస్తున్నారు రెండిట్లో. సో, ఇప్పుడు పెట్రోల్‌లో పవర్ అండ్ టార్క్‌లు చూసినట్లయితే 80 హార్స్ పవర్ అండ్ 111.7 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్‌నైతే ప్రొడ్యూస్ చేస్తే, సీఎన్జీలో మాత్రం 69 హార్స్ పవర్ అండ్ 101.8 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్‌నైతే ప్రొడ్యూస్ చేస్తది. ఇప్పుడు ట్రాన్స్‌మిషన్ గురించి చూసినట్లయితే 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ అయితే పెట్రోల్‌లో అవైలబుల్‌గా ఉంటే, 5 స్పీడ్ మాన్యువల్ మాత్రం ఓన్లీ సీఎన్జీలో మాత్రమే ఉంది. ఇప్పుడు మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏఐ క్లెయిమ్ చేసింది పెట్రోల్ మాన్యువల్‌లో 24.8, పెట్రోల్ ఆటోమేటిక్‌లో 25.7, సీఎన్జీ మాత్రం 32.8 అయితే క్లెయిమ్ చేసింది. సేఫ్టీ రేటింగ్ చూసినట్లయితే 1 స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. టాప్ 1లో టాటా పంచ్ అయితే ఉంది. దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే 5.70 లాక్ నుంచి 10.67 లాక్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. ఇంజిన్ ఆప్షన్స్ చూసినట్లయితే పెట్రోల్, టర్బో పెట్రోల్ అండ్ సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. దీని ఇంజిన్ సీసీ చూసినట్లయితే 1199 సీసీ 3 సిలిండర్ ఇంజిన్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్‌లో పవర్ అండ్ టార్క్‌లు చూసినట్లయితే 87 హెచ్‌పీ అండ్ 150 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తే, టర్బో పెట్రోల్‌లో మాత్రం 118 హెచ్‌పీ అండ్ 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. అదే సీఎన్జీలో మాత్రం 72 హెచ్‌పీ అండ్ 103 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. మైలేజ్ ఏఆర్ఏఐ క్లెయిమ్డ్ చేసిన దాని ప్రకారం అయితే పెట్రోల్ అండ్ టర్బో పెట్రోల్‌లో మాత్రం 18-20 అరౌండ్ వస్తే, అదే సీఎన్జీలో మాత్రం 26.99 అయితే ఇస్తుంది. సేఫ్టీ రేటింగ్ చూసినట్టే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది భారత్ ఎన్‌క్యాప్ అండ్ గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.